హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్స్ రెసిపీస్ అండ్ లాగ్స్. సూపర్ ఎమ్మీ అండ్ డెలిషియస్ కద్దు కక్కీర్ అంటే సొరకాయ పాయసం ఈరోజు మనం చేసి చూసేద్దాము. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. హైదరాబాద్ స్పెషల్ అండి. పెళ్ళిళ్ళలో ఖచ్చితంగా ఈ కీర్ని సర్వ్ చేస్తారు. ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దామా. లెట్స్ గో హౌ టు ప్రిపేర్. ఒక 1/2 కిలో సొరకాయ తీసుకొని లోపల కండంతా తీసేసి పైన పీల్ చేసుకొని ఇలాగ శుభ్రంగా కడిగి పెట్టుకొని దీన్ని బాగా ఇలా తురుముకోవాలి. ఈ తురుముకున్నాక బాండలు పెట్టుకొని ఒక 4 స్పూన్లు 3 స్పూన్లు నెయ్యి వేసుకొని బాగా కరిగించినాక మనం తురుముకున్న సొరకాయని వేసేసి లో ఫ్లేమ్లో చక్కగా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. మనము సొరకాయ బాగా ఫ్రై చేయకపోతే పాలు విరిగిపోతాయి, గుర్తుపెట్టుకొని చక్కగా పచ్చివాసన పోయేంత వరకు బాగా 10 నిమిషాల దాకా చక్కగా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. బాగా ఇలాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2 కప్పులు వాటర్ వేసుకుంటున్నాను నేను. చూడండి, అలాగే ఒక 2 స్పూన్లు సగ్గుబియ్యం నానబెట్టుకున్నాను, అది కూడా వేస్తున్నాను. చక్కగా బాగా 2 ఉడికిపోవాలి. బాగా ఉడికిన తర్వాత మనం పాలు వేసి కలుపుకుందాం. చూసారుగా చక్కగా ఉడికిపోయింది. సొరకాయ బాగా ఉడికిపోయింది, ట్రాన్స్పరెంట్గా సగ్గుబియ్యం కూడా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి 1/2 లీటర్ ఫుల్ క్రీమ్ తీసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. క్రీమ్గా చాలా బాగుంటుంది. లో టు మీడియం మంట పెట్టుకొని అడుగు మాడకుండా చక్కగా కలుపుతూ చేసుకోండి. మీడియం మంటలో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఏ వంటైనా. ఇది 2 స్పూన్లు బాస్మతి రైస్, అలాగే 10 జీడిపప్పులు నానబెట్టి పేస్ట్ చేసుకున్నానండి. ఆ క్రీమీ స్ట్రక్చర్ రావడానికి చాలా కమ్మటి వస్తుందండి. ఇది కలుపుకుంటే చాలా కమ్మగా ఉంటుంది. చూసారుగా ఇలాగే వేసుకున్నాను. బాగా కలుపుకున్నాక అడుగంటకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇందులోకి టేస్ట్ కోసం నేను మిల్క్ పౌడర్ వేస్తున్నాను. మీకు నచ్చితే మిల్క్ మేడ్ కూడా వేసుకోవచ్చు, ఇంకా టేస్టీగా ఉంటుంది. కానీ మిల్క్ మేడ్ లేని వాళ్ళు ఇలాగ మిల్క్ పౌడర్ వేసుకోండి. ఇష్టమైతే వేసి లేకపోతే స్కిప్ చేయొచ్చు. డైరెక్ట్గా చక్కెర వేసుకొని చేసుకోవచ్చు. ఇలాగ వేసుకున్న తర్వాత నేను టీ గ్లాస్ ఉంటుంది దాంతో ఒక 3 స్పూన్ దాకా చక్కెర వేసుకున్నాను. మీ స్వీట్కి తగ్గట్టు మీరు స్వీట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. వెరీ సింపుల్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఫంక్షన్లకైనా అలాగే ఏదైనా పండగలకైనా హ్యాపీగా చేసుకోవచ్చండి. నేను టీ గ్లాస్తో ఒక 3 టీ గ్లాసులు చక్కెర వేసుకున్నాను. సూపర్గా ఉందండి. ఎందుకంటే నేను పాల పొడి వేసాను కాబట్టి చక్కెర తక్కువ వేసుకున్నాను. మీకు స్వీట్ ఎక్కువైతే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇలా చక్కెర వేసుకొని లో ఫ్లేమ్లోనే చక్కగా ఉడికించుకోండి. చూసారు కదా, సో ఎమ్మీ అండి. మంచి స్మెల్ వస్తుంది. నాకైతే హ్యాపీ అనిపించింది. నేను ముందు చేశాను, నాకు ఫెయిల్యూర్ అయ్యింది. తర్వాత ఒక 4 ఇయర్స్గా బాగా చేస్తున్నాను ఇప్పుడు ఇది. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న బాదం, పిస్తా, జీడిపప్పులు ఇలాగ వేసుకొని మధ్యలో కలుపుకోండి. మనం తినేటప్పుడు స్పూన్కి డ్రై ఫ్రూట్స్ తగులుతుంటే చాలా బాగుంటుంది కదా, కాబట్టి ఇలాగా వేసుకోవచ్చు. చూసారు కదా, ఇలాగా కలుపుకునేసినాను. ఇప్పుడు ఇందులోకి 1 డ్రాప్ గ్రీన్ కలర్ వేస్తున్నాను. నేను వేస్తున్నాను. మరి లాస్ట్ టైం చేసినప్పుడు 3-4 డ్రాప్స్ పడిపోయినాయి, ఎక్కువ గ్రీన్ వచ్చింది. లైట్ గ్రీన్ కలుపుకున్నాను. ఇప్పుడు చూసారు కదా, చూడడానికి కద్దు కక్కీర్ అంటే కొంచెం లైట్ గ్రీన్ కలర్లో ఉంటేనే బాగుంటుంది. అంతే అండి, వెరీ సింపుల్. మీకు నచ్చితే ఇందులోకి ఎసెన్స్ వేసుకోవచ్చు, వెనిలా ఎసెన్స్ వేసుకోవచ్చు. నేనైతే ఎలాచి వేసుకున్నాను. మీకు నచ్చితే వెనిలా ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు. అంతే, సింపుల్ అండి, అయిపోయింది. ఇంకా మనం సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. చల్లారినాక సూపర్ ఎమ్మీ అండ్ డెలిషియస్ కద్దు కక్కీర్ రెడీ అయిపోయింది. ఇది హైదరాబాద్ పెళ్ళిళ్ళలో ఖచ్చితంగా సర్వ్ చేస్తారు. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలా సింపుల్ హెల్తీగా చేసుకుంటే ఫ్యామిలీ మెంబర్స్తో హ్యాపీగా హెల్తీగా ఉండొచ్చండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. మా వీడియోని ఫుల్గా వాచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దానికన్నా ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో ఎమ్మీ అండ్ డెలిషియస్ కద్దు కక్కీర్ చూపించాను కదా, మరెన్నో రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నాకైతే భలే నోరూరుతుందండి. మీరు కూడా ట్రై చేయండి. చూస్తే చాలా కమ్మగా చాలా బాగుంది. మదర్స్ డేగా నేను చేసుకోనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.